హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక అద్భుతమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రపంచంలోని ప్రతి దేశంలో మన భారతీయులు ఉన్నారు అనేది నిజం. అయితే ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే, ఈ దేశాన్ని మినీ ఇండియా అని పిలవటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ దేశంలో అడుగడుగున మనకు భారతీయులే దర్శనమిస్తారు. ముఖ్యంగా ఇక్కడ పంజాబీలు అధిక సంఖ్యలో కనిపిస్తారు. ఈ దేశానికి మన భారతీయులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అంతేకాదు, ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతో కనువిందు చేస్తాయి. ఈ దేశం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఆ దేశం మరేదో కాదు, కెనడా. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కెనడా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. కెనడా ఉత్తర అమెరికాలోని అతిపెద్ద దేశం. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 99,84,670 స్క్వేర్ కిలోమీటర్లు. ఇది విస్తీర్ణంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం. ఇంత పెద్ద భూభాగం కలిగిన దేశమైనా కానీ ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 4,10,00,000 మాత్రమే. వీరిలో 80% ప్రజలు పట్టణాలలో నివసిస్తూ ఉంటే కేవలం 20% ప్రజలు మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఇక కెనడా రాజధాని ఒటోవా. ఇది ఈ దేశంలోనే 4వ అతిపెద్ద నగరం. ఈ సిటీ ఒటోవా నదికి ఉత్తర తీరంలో ఉంటుంది. ఈ ఒటోవా థర్డ్ క్లీనెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ గా కూడా పేరుగాంచింది. ఇక ఈ దేశ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, ఇక్కడ అత్యంత ఫేమస్ అయిన ఒటోవా యూనివర్సిటీ. దీనిని 150 సంవత్సరాల క్రితం 1865లో స్థాపించారు. ఇందులో దాదాపు 10,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అంతేకాదు, ఈ యూనివర్సిటీకి చెందిన కాలేజీలు అమెరికాలోని అనేక నగరాలలో కూడా ఉన్నాయి. ఈ ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి విద్యార్థులు తమ ఉన్నత చదువుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ యూనివర్సిటీ ఎంత పెద్దది అంటే, దీనిని మొత్తం తిరిగి చూడటానికి మనకు కనీసం 12 గంటల సమయమైనా పడుతుంది. ఇక ఈ కెనడాకి వెళ్తే అక్కడ పంజాబీలు ఎక్కువగా కనబడతారు. దాదాపు 8 లక్షల మంది సిక్కులు కెనడాలో స్థిరపడ్డారు. అందువల్లే కెనడాని మినీ పంజాబ్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు, కెనడాలో సిక్కులు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇంకా అక్కడి ప్రభుత్వ క్యాబినెట్ లో సిక్కు మినిస్టర్స్ కూడా ఉన్నారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు కెనడాలో సిక్కులు ఎంత ఫేమసో. ఈ సిక్కుల కోసం అక్కడి ప్రభుత్వం గురుద్వారాలు కూడా నిర్మించింది. ఇక చరిత్రలో అమెరికా కెనడాల మధ్య 2 సార్లు యుద్ధం జరిగింది. మొదటి యుద్ధం 1775లో జరిగితే రెండవ యుద్ధం 1812లో జరిగింది. ఈ 2 సార్లు కెనడానే విజయం సాధించింది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు కెనడా ఆర్మీ ఎంత పవర్ఫుల్ అని. ఇక కెనడా దేశాన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేషన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ గా చెప్తూ ఉంటారు. ఒకప్పుడు మన భారతీయులు ఉన్నత చదువుల కోసం లండన్, ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఈ కెనడాకి వెళ్ళటానికే ఇష్టపడుతున్నారు. ఈ దేశంలో ఎడ్యుకేషన్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అంతేకాదు, ప్రస్తుతం ఇక్కడ లిటరసీ రేట్ 99% ఉంది. అక్కడి పిల్లల తల్లిదండ్రులు ఆలోచించేది ఒక్కటే, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ని అందిస్తే చాలు, వారు జీవితంలో ఎలాగైనా బ్రతుకుతారనేది వారి ఉద్దేశం. ఇక కెనడాలోని చాలా నగరాలు ఎక్కువ చలిగా ఉంటాయి. వింటర్ సీజన్ లో అయితే ఇక్కడి రోడ్లన్నీ కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. కెనడాలోని ప్రజలు చీజ్ ను ఎక్కువగా ఇష్టపడతారు. చిన్న పిల్లల నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు చీజ్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక ఈ కెనడా దేశంలోని చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడి చట్టాల ప్రకారం జ్యోతిష్యం చెప్పడం, భవిష్యత్ గురించి చెప్పడం లాంటివి నిషేధం. ఎవరైనా అలా చేస్తే వారికి జైలు శిక్షను కూడా విధిస్తారు. ఇక ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ బార్డర్ ఈ కెనడా మరియు అమెరికా దేశాల మధ్య ఉంది. దీని పొడవు 8,891 కిలోమీటర్లు. ఈ సరిహద్దును 2 దేశాలు పంచుకుంటాయి. ఈ కెనడా అనే పేరుకి అర్థం ఏంటి అంటే, గ్రామం లేదా స్థావరం అని అర్థం.
ఒకప్పుడు ఈ ప్రాంతం ఇంతలా అభివృద్ధి చెందలేదు. అప్పుడు ఇక్కడ అన్ని చిన్న చిన్న గ్రామాలే ఉండేవి. కాలక్రమేణా ఈ గ్రామాలన్నీ కలిసి ఇంత పెద్ద నగరంగా ఏర్పడ్డాయి. ఈ దేశంలో అధికార భాషలుగా రెండింటిని గుర్తించారు. ఒకటి ఇంగ్లీష్, రెండు ఫ్రెంచ్. కెనడా అనేది అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశ జీడిపి ప్రపంచంలోనే 11వ స్థానంలో ఉంది. ఇక ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని కెనడియన్ డాలర్ అని అంటారు. ఇక్కడి ఒక్క కెనడియన్ డాలర్ మనకు దాదాపు 61 రూపాయలతో సమానం. ఇక ఈ ప్రపంచం మొత్తం మీద పోలార్ బియర్స్ ఎక్కువగా ఉన్న దేశం ఈ కెనడా. ఈ కెనడా దేశంలో ఉన్నన్ని పోలార్ బియర్స్ మనకు మరెక్కడా కూడా కనిపించవు. ఈ కెనడా ఎన్నో ప్రకృతి అందాలను కలిగి ఉన్న ఒక అందమైన దేశం. ఇక్కడకు సంవత్సరం పొడవునా టూరిస్టులు వస్తూనే ఉంటారు. కెనడాలో చూడవలసిన పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే ముందుగా టొరంటో. ఇది కెనడాలోనే అత్యధిక జనాభా కలిగిన నగరం. ఈ దేశం యొక్క ల్యాండ్ మార్క్ సిఎన్ టవర్. ఈ సిటీకే ఇది వన్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచింది. చలికాలంలో ఈ నగరంలో మంచు ఎక్కువగా ఉంటుంది. అక్కడి రోడ్లన్నీ కూడా మంచుతోనే కప్పబడి ఉంటాయి. నయగరా వాటర్ ఫాల్స్. ఈ ప్రపంచంలోని వాటర్ ఫాల్స్ లలో అత్యంత ఫేమస్ ఈ నయగరా వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ ను హనీమూన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా కూడా పిలుస్తూ ఉంటారు. ఎత్తైన కొండల నుండి జారే ఈ జలపాతం ఈ నగర అందాలని మరింతగా పెంచింది. ఈ వాటర్ ఫాల్ అందాలని చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ కెనడాలోని అద్భుతమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడి సముద్రపు అందాలను చూసేందుకు ప్రతిరోజు కొన్ని వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. బాన్ఫ్ నేషనల్ పార్క్ కెనడా యొక్క మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఈ బాన్ఫ్ నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ ఎత్తైన కొండలకు చాలా ఫేమస్. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక్కడి అందాలను చూడటానికి ప్రతిరోజు కొన్ని వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కెనడా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.